సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేశారు. ఇక మంత్రి లోకేష్ మరో రోజు అదనంగా దావోస్లో ఉండనున్నారు. మరికొంతమంది పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఇక పర్యటనలో మొదటి రోజులో భాగంగా స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీ కలిసి పనిచేసేలా చూడాలని మృదుల్ కుమార్కు చెప్పారు. పర్యటనలో రెండో రోజు సీఐఐ ప్రత్యేక సెషన్లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ రోడ్ మ్యాప్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న 10 మార్గదర్శక సూత్రాలను సీఎం వివరించారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్కు గ్లోబల్ హబ్గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు ప్రసంగంలో చెప్పారు. మూడో రోజు పర్యటనలో విశాఖలో గూగుల్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఈఓ థామస్ కురియన్ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్ను ఏపీలో నెలకొల్పాలని సూచించారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్తో చంద్రబాబు చర్చలు జరిపారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంట్లో 13,000 కోట్ల నుంచి 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అయితే పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ, అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లోనూ భాగస్వామి కావాలని మహమ్మద్ తౌఫిక్ను కోరారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ను చంద్రబాబు కలిశారు. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని కోరారు. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్ ప్రారంభించాలన్నారు. యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలియం ఉజ్జన్తో చంద్రబాబు చర్చలు జరిపారు. యూనిలీవర్ ఏపీలో 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణం వేళ కూడా చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. వివిధ సంస్థల అధిపతులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరోవైపు అటు ఐటీ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఒకే రోజు హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్తో, డబ్ల్యూటీసీఏ గ్లోబల్ చైర్మన్ జాన్ రూతో, డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శామ్ బిషన్తో, టెమాసిక్ హోల్డింగ్స్ ఇండియా హెడ్ రవి లాంబాతో 1-to-1 మీటింగ్స్లో పాల్గొన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్లోని డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని కోరారు.